రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీ, ఎంఎన్ఆర్ కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అస్తవ్యస్తంగా మారిన రోడ్లను మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అస్తవ్యస్తంగా మారిన రోడ్లను చూసి అవాక్కయ్యారు. నియోజకవర్గానికి కోట్లు తెస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రికి కాలనీల సమస్యలు కనబడటం లేదని ప్రశ్నించారు. వరదలు ఉధృతం కాకముందే కాలనీలలోని రోడ్లు, డ్రైనేజీ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కాలనీల సమస్యలు ఎందుకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రోడ్ల పరిస్థితి ఇది. మీర్పేట్ గ్రామంలో, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఎంఎల్ఆర్ కాలనీలో ఇలా ఇక్కడ సందర్శించడం జరిగింది. చూస్తే ఎటు చూసినా అంతా రోడ్లన్నీ బురదమయము, అన్ని నీళ్లు, వర్షంకి మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిలో ఇలా ఈ కాలనీ వాసులు నివసిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, రోడ్లన్నీ చూడండి, ఒకసారి ఎక్కడ చూసినా నీళ్లు మొత్తం రోడ్లన్నీ మునిగిపోతూ ఉన్నాయి అని ఇవాళ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మీరు అభివృద్ధి అంటున్నారు మంత్రి గారు. మీరు మీర్పేట మెయిన్ రోడ్ మీద డాంబర్ రోడ్ వేసి పోయాంగానే అది అభివృద్ధి అనుకుంటున్నారు. కాలనీలలో ప్రజలని వాళ్ళ అవస్థలను చూడాలి. మీరు ఈ రోడ్ ఎంబడి ఒకసారి మీరు తిరిగితే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఇలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. మేము ఇవన్నీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ముఖ్యమంత్రి అతి సన్నిహితులు అని చెప్తున్నారు కదా, మరి తీసుకురండి, నిధులు తీసుకొచ్చి మా యొక్క కాలనీలు, ఇట్లా ఎంఎల్ఆర్ కాలనీ లాంటివి వందలాది వేలాది కాలనీలు ఇలా ఈ అధ్వానమైన రోడ్లు కనబడతా ఉన్నాయి. అవన్నిటిని చేయించే బాధ్యత అనేది. ఏదో మున్సిపల్ కార్పొరేషన్ పొద్దున నేను 18 గంటలు పనిచేస్తున్నా, 24 గంటలు పనిచేస్తున్నా అంటున్నారు. ఏది మీ పనితనము? గిదా మీ అభివృద్ధి? ఇక్కడ చూసినా ఇలా బైక్ల మీద పోతుంటే కింద పడుతున్నారు వాళ్ళు, మహిళలు. ఇందాక ఒక మహిళ చెప్తా ఉన్నది, ఈ రోడ్డు వెంబడి మేము పోవాలంటే రోడ్డు పోలేక గట్టలాగా ఉన్నటువంటి ఎక్కి పోవాల్సి వస్తుంది పరిస్థితి. అంటే ఇలా ఏ విధంగా ఉన్నది? అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి చేయడానికి నేను వచ్చినానన్నావు, ఏది నీ అభివృద్ధి? ఇలా ప్రజలందరినీ కూడా ముంచి ఇలా ఈ విధంగా మీరు పాలన చేస్తున్నారు. మీరు తక్షణమే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో, మా కాలనీలన్నీ కూడా ఎక్కడ మెయిన్ రోడ్ మీద ఏ విధంగా రోడ్లు అవుతున్నాయో ఆ విధంగా మా ప్రతి కాలనీలో, మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి కాలనీలో, తెలపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఒకసారి వెళ్ళి ఒక రోజు తిరగండి, తెలుస్తుంది. మీరు 18 గంటలు తిరుగుతూ అంటారు కదా, 2 గంటలు తిరగండి, నేను చెప్తాను. ఇలా ఈ ప్రాంతాల్లో కూడా ఎంఎల్ఆర్ కాలనీ కానీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక కాలనీలలో 2 గంటలు తిరుగు, నీకు ఏ రోడ్లు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది. నువ్వు ఏదో కారణాలు వచ్చి మీద రోడ్లను పట్టుకుపోతే నీకేమో అభివృద్ధి డాంబర్ రోడ్ వేయగానే, బీటీ రోడ్ వేయగానే ఓ అనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నీకు తగిన బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. మంత్రి గారు కానీ అనేక నిధులు తీసుకొచ్చి ఇలా కార్పొరేషన్, మీర్పేట్ కార్పొరేషన్ కానీ, ఇలా బడంగపేట కార్పొరేషన్ కానీ, జల్పేల్ మున్సిపాలిటీ కానీ అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఇలా కాలనీలలో ఎంత అధ్వాన పరిస్థితి. అసలు భారీ వర్షాలు ఇక్కడ లేవు, చిన్నపాటి ముసురులే ఉన్నాయి. ఎక్కడ కూడా కాలనీలో తిరిగే పరిస్థితి లేదు. ఏదైతే ట్రంక్ లైన్ తీసిరో దాటిని అట్లే గతంలో 2000లో తీసిన ట్రంక్ లైన్ లేదు, అట్లే వదిలిపెట్టేసారు. ఎక్కడికక్కడ వదిలిపెట్టి కాలనీలో తిరగాలంటే ఈరోజు భయం. సుందరీకరణ పేరుతోటి ఏదైతే చెరువులు కబ్జాలకు గురి అయినాయి, ఇట్లాంటి పరిస్థితి ఇలా కాలనీలకు దాపురించిన పరిస్థితి. ట్యాక్సీలు కడుతున్నారు, అన్ని చెల్లిస్తున్న ఈ ప్రభుత్వంలో కనీసం వాళ్ళు అడగలేని పరిస్థితులలో, తిరగలేని పరిస్థితులలో ఇలా ఇండ్లలో ఉండే పరిస్థితి, పిల్లల్ని స్కూల్కు తోలియాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఇలా మీరు హాలిడేస్ ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ హాలిడేస్ ఇవాళ పోయిన తర్వాత కూడా, వర్షం పోయిన తర్వాత కూడా కాలనీలలో తిరగలేని పరిస్థితి ఉంది అనేది, దౌర్భాగ్య పరిస్థితి ఉందనేది ఈ మంత్రి గారు ఒక్కసారి సిగ్గుపడాలి. ఈ అభివృద్ధిని నేను అభివృద్ధి అని చెప్పుకుంటున్నా. 24 గంటలు పనిచేస్తున్నప్పుడు రోడ్లు ఎందుకు ఇట్లా ఉంటాయండి? అధ్వానమైన పరిస్థితులలో ఉంటే ఇలా బీఆర్ఎస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని మేము అభివృద్ధి చేస్తున్నాం? ఎక్కడ అభివృద్ధి? ఎక్కడ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ లేని మహేశ్వరాన్ని నేను అభివృద్ధి చేస్తున్నా, ఏ నియోజకవర్గంలో లేదని చెప్తున్నారు. అట్లాంటి అభివృద్ధి అంతా కూడా చెర్ల పక్కన చెత్త. ఇవాళ కార్పొరేషన్ చేసిన తర్వాత కూడా ఈ అధ్వాన పరిస్థితి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడానికి కనీసమైన సిగ్గుపడాలని చెప్తున్నాం. ఇవాళ ప్రజల్ని ట్యాక్సీలు వసూలు చేస్తూ వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం? 50 కోట్లు ఇచ్చిండ్రు, 100 కోట్లు ఇచ్చారు, మరి ఎక్కడ పోతున్నాయి ఈ కోట్లన్నీ? రోడ్లు ఎక్కడ? గత 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచి ట్రంక్ లైన్లు తీసారు. ఇవాళ పక్కకు ఉన్న ఈ పక్క కాలనీలో కూడా
మొత్తం ఘోరాతి ఘోరంగా జనప్రియులు అయితే వాళ్ళు నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా మంత్రి గారు మేము చెప్తున్నాం, మేము కట్టిన ట్యాక్సుల మీదనే అభివృద్ధి చేయమని చెప్పి అంటున్నాం. ప్రభుత్వం నుంచి మీరు ఎక్స్ట్రా చేస్తారా తేరా అది మీకు సంబంధించిన మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఇప్పుడైనా మీరు విశ్వనగరం అని చెప్పుకుంటున్నందుకు కనీసం ఈ కాలనీలలో కనీసం రోడ్డు సౌకర్యమైనా సరైన సౌకర్యం కల్పించాలని చెప్పి కాలనీల బాగోగులు చూడాలని చెప్పి వాళ్ళ సమస్యలు మీ దాకా వస్తలేవా, లేకపోతే మీ నాయకులు చెప్తలేరా, లేకపోతే వాళ్ళు ఇట్లాంటి రోడ్డు వేసుకుంటూ నాణ్యత లేని రోడ్లు సంవత్సరానికి ఒకసారి వేసుకొని కమిషన్లు మిగిలితే చాలనుకుంటున్నారా? ఒకసారి గ్రహించాలని చెప్పి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకుల్ని ప్రజల కోసం పనిచేయర్రి, మీరు ఏదో మంత్రి మెప్పు కోసము కమిషన్ల కోసము పనిచేయొద్దని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.